వేల ముత్యాలు కోటి రత్నాలు నీ కాలి ముందుంచనా పూల. హలో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ న్యాచురల్ వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఒక సాంగ్ తీసుకుని అలాగా చాలా అంటే చాలా బాగుంది వీడియో మొత్తం. వీడియో అయితే చూసిన కదా ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే నచ్చుతున్నాను. నచ్చిన ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు మా ఛానల్ అయితే చూస్తున్నారు కాబట్టి మా ఛానల్ అయితే పక్క అయితే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేయండి అబ్బా. లైక్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తుంటాను. మీకు ఏమైనా డౌట్స్ అయితే కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా ఆపోజిట్ టాపిక్ అయితే వెళ్ళిపోయి మొబైల్లో కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ నెంబర్ ట్యాప్ చేయండి ఫస్ట్. తర్వాత మీరు రేషియో అనేది ఫస్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి 69 అనేది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నీకు నేను యూజ్ చేసే ప్రతిదీ లింక్స్ కానీ టెంప్లెట్స్ కానీ ప్రతిదీ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే ముందుగానే పోస్ట్ చేస్తుంటాను. ప్రతి ఫొటోస్ సమ్ ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. కావాలంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు అక్కడ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకైతే ప్రతి లింక్ అయితే అక్కడ ఈజీగా అయితే దొరికేస్తుంది ఫ్రెండ్స్. అలానే నేను చేసినటువంటి ఫుల్ వీడియో అయితే మీకు కావాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళేదానికి అక్కడ మీరు ఫుల్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ స్టేటస్ కింద కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఆపోజిట్ మనమైతే విధంగా ఓపెన్ అయిపోయింది. మీరు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్, ఓకేనా. నేను ఫస్ట్ ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటూర్ మార్క్ మీద ట్యాప్ చేయండి, ఓకే. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని క్రాపింగ్ ఆప్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఈక్వల్ బటన్ ఇచ్చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చండి, ఓకే. దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకే. ఫస్ట్ అయితే ఒక 30 సెకండ్ వరకు అయితే ఇట్లా ఇచ్చేసుకోండి, ఓకే. 30 వరకు ఇచ్చేసుకొని ఫ్రెండ్స్. నేను ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు, ఓకేనా. అందుకని చెప్తున్నాను, మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్లస్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకటి అయితే ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అది కూడా డౌన్లోడ్ చేసేసుకోండి ఫస్ట్, ఓకేనా. ఫస్ట్ అయితే మీకైతే ఇక్కడ ఎవరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్, ఓకే. ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ప్రజెంట్. దీన్ని కొంచెం జూమ్ చేసుకున్నాను. ఇక్కడ దీని ఒక కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వచ్చి దీన్ని అయితే వేరియేషన్ కొంచెం పెంచుతున్నాను. అలానే సాచురేషన్ని కొంచెం పెంచేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసాను. అలానే దీన్ని టచ్ చేసుకొని ఇక్కడ సైడ్కి అయితే ఇట్లా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకే. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి, ఓకే. మళ్ళీ ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసేసుకున్నాను. ఈ ఫోటోని కొంచెం ఇట్లా జూమ్ చేసేసి ఈ సైడ్కి ఇట్లా పెట్టేసుకొని రొటేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆపోజిట్ రొటేషన్ ఇచ్చేసాను, ఓకే. మీకు ఫోటో విధంగా ఉంటే అలానే ఉంచేసుకోండి. నేనైతే రొటేషన్ చేసుకున్నాను అనమాట, ఓకేనా. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ సాచురేషన్ కొంచెం పెంచండి మీకు కావాల్సినంత. ఇక వేరియేషన్ కూడా కొంచెం ఇట్లా అయితే ఒక 1-2% అయితే ఇట్లా పెంచేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఓకే. దీన్ని ఒక 30 సెకండ్ వరకు అయితే ట్రాక్ అయితే చేసేయండి మొత్తం, ఓకే ఫ్రెండ్స్. వీడియో మొత్తం సింపుల్గా ఉంటుంది. మీ వీడియో మొత్తం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా కరెక్ట్ వరకు ట్రాక్ చేసి లైన్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసి మళ్ళీ దీన్ని అయితే ఒక 30 సెకండ్ వరకు మళ్ళీ దీన్ని కూడా ట్రాక్ అయితే చేస్తున్నాను, ఓకే ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంత ప్రతి పది చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం కావాలని చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఒక లైక్ అయితే తీసుకోండి. ఎవరైనా కొత్తగా చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీడియం ట్యాప్ చేయండి మళ్ళీ, ఓకే. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకొకటి అయితే ఫ్లవర్స్ పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫ్లవర్స్ సేమ్ ఫ్లవర్స్ అనమాట. దాన్ని సెలెక్ట్ చేసేసుకొని కొంచెం జూమ్ చేయండి, ఇట్లా జూమ్ చేయండి. అంటే ఇక్కడ ఇది ఎంతసేపు ఉందో అంతసేపు అయితే జూమ్ చేసేసుకొని ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేయండి ఫస్ట్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం ట్రాక్ అయితే చేసుకోండి. ఈ ఫ్లవర్ ఇమేజ్ని కూడా మొత్తం ఇట్లా ట్రాక్ అయితే చేసిన తర్వాత రైట్ ఇంటూ మార్క్ మీద ట్యాప్ చేయండి, ఓకే. ప్లస్ మళ్ళీ లేని స్టార్టింగ్ తీసుకొచ్చేసి ఇక్కడ దీన్ని టచ్ చేసేసుకొని మనం ఇచ్చిన టెంప్లెట్ అని దీన్ని కలర్ అడ్జస్ట్మెంట్లోకి తీసుకెళ్ళేసేసి ఇక్కడ వేరియేషన్ ఉందా ఫ్రెండ్స్, వేరియేషన్ కొంచెం పెంచండి, ఓకే. అలానే సాచురేషన్ కొంచెం పెంచండి, ఓకే. ఇది ఫుల్గా ఇచ్చేసుకోండి 100% అనేది. ఈ వేరియేషన్ కూడా ఇట్లా ఇచ్చేసుకుంటే కొంచెం థిక్గా అనేది మారిపోతుంది, ఓకేనా. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలానే మనం ఇచ్చినటువంటి ఫ్లవర్స్ పిఎన్జీని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని కూడా కలర్ అడ్జస్ట్మెంట్లోకి తీసుకెళ్ళండి. ఇక్కడ వేరియేషన్ మొత్తం పెంచేసేయండి మొత్తం, ఓకే. అలానే సాచురేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా మొత్తం పెంచేసేసుకోండి. సాచురేషన్ ఇట్లా మొత్తం పెంచేసుకుంటే కలర్ఫుల్గా అయితే వీడియో అయితే కనబడుతుంది, నీట్గా కనబడుతుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి, ఓకే. ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే స్టార్టింగ్ తీసుకొచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక స్తంభం లాంటి పిఎన్జీ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి స్తంభంది
ఓకే, ఇలాంటి స్తంభం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని క్రాపింగ్ ఆప్షన్ తీసుకెళ్ళండి. క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం వన్ సైడ్ అయితే ఈ ఒక్క స్తంభాన్ని అయితే క్రాప్ చేసేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసేసుకొని కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. ఇట్లా జూమ్ అవుట్ చేసుకొని ఇట్లా కరెక్ట్ సెట్ చేయండి. మళ్ళీ కొంచెం జూమ్ చేద్దాం. ఇట్లా కొంచెం జూమ్ చేసేసుకున్నాను. ఈ సైడ్కి అయితే తీసుకొచ్చేయండి. ఓకే, ఈ సైడ్కి కొంచెం చిన్నగా చేసుకుందాం. మళ్ళీ నాకు కరెక్ట్గా ఉండని చెప్పేసి అయితే ఇట్లా కరెక్ట్గా ఉన్నట్టు చూసుకోండి ఫస్ట్. ఇట్లా కొంచెం కరెక్ట్ అయితే కొంచెం జూమ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా ఉంచేసుకొని దీన్ని సైడ్గా తీసుకొచ్చేయండి. ఇట్లా సైడ్కి తీసుకొచ్చేసి ఇక్కడ రైట్ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని టచ్ చేసేసి మొత్తం ట్రాక్ అయితే చేసేయండి. వీడియో అంతసేపు వరకు అయితే ఇచ్చేసేసుకోండి. ఓకే, మొత్తం అయితే ఇట్లా వీడియో మొత్తం వరకు అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇట్లా ఇచ్చేసుకున్నాను నేనైతే పర్ఫెక్ట్గా. ఇంటూ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేసేసి దేర్ మీద ట్యాప్ చేసేసాను. మళ్ళీ ఇదే స్తంభాన్ని సెలెక్ట్ చేసేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసేసి డూప్లికేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఒక స్తంభాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ సైడ్కి తీసుకొచ్చేయండి ఇట్లా. ఓకే, ఈ సైడ్కి ఇట్లా తీసుకొచ్చేసి ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసేసింది. ఓకే, సెట్ చేసేసుకొని ఇంటూ మార్క్ పెట్టి ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అట్లా పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ విధంగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అయితే నేనైతే ఇలాంటివి తీస్తుంటాను. ఇది ఇలాంటి ఫ్లవర్స్ అయితే ఇస్తుంటాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ టాప్ని సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఒక క్రోమాకీకి తీసుకెళ్ళండి. క్రోమాకీకి తీసుకెళ్ళి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. అక్కడ మనకు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకేనా, పర్ఫెక్ట్గా అయిపోతుంది. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. మళ్ళీ చేసిన తర్వాత ఇంకొక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఈ టెంప్లెట్ అయితే తీస్తాను ఫ్రెండ్స్. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి స్క్రీన్ టాప్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి తీసుకెళ్ళండి ఈసారి. ఓకే, బ్లెండింగ్లోకి తీసుకెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ అప్లై చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి ఒక మంచి లిరిక్ అయితే యాడ్ చేసుకుందాం. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఆ సాంగ్ లిరిక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సెలెక్ట్ చేసుకుంటే ఓకే మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ దీని అయితే క్రాపింగ్లోకి తీసుకెళ్ళండి కొంచెం ఫస్ట్ టైం. ఇక్కడ వాళ్ళ ఛానల్ నేమ్ అనేది కట్ చేసేసాను. తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇదే లిరిక్ని సెలెక్ట్ చేసేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ లిరిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్లోకి తీసుకెళ్ళండి ఈసారి. ఓకే, బ్లెండింగ్లోకి తీసుకెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకోండి. స్క్రీన్ అప్లై చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. అలానే దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇది అనేది మనకి ఇక్కడ రావాలని కాబట్టి నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇంటూ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా నేమ్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది కాబట్టి ఇట్లయితే వచ్చేస్తుంది పేరు అనేది. ఓకే, దీన్ని దీన్ని డిలీట్ చేసుకున్నాను. ఇది ఒక డిలీట్ చేస్తున్నాను. అంటే 2 సాంగ్ లిరిక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఈ విధంగా సాంగ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో మొత్తం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ట్రిక్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు కీకి సంబంధించిన ట్రిక్స్ అయితే చెప్తుంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కీ సింబల్ ఇచ్చేయండి ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకేనా, కొంచెం ఇట్లా జరపండి. మూవ్కి జంప్ వేసి ఈ ఇమేజ్ని కొంచెం సైడ్కి జరుపుకోండి. మళ్ళీ ఈ ఇమేజ్ని కొంచెం ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంది, ఇమేజ్ పక్కన ఖాళీ ప్లేస్ నుంచి కొంచెం ఇట్లా జరిపేసుకోండి. ఓకే, ఇట్లా జరిపేసుకొని మళ్ళీ ఈ ఇమేజ్ని కొంచెం ఇట్లా జరపండి. మళ్ళీ ఇట్లా జరపండి మొత్తం. మళ్ళీ ఇట్లా జరపండి. మళ్ళీ ఇట్లా లాస్ట్ జరిపేసి ఈ సైడ్ రివర్స్ తీసుకొచ్చుకోండి ఇమేజ్ని. ఓకే, మళ్ళీ జరపండి. మళ్ళీ కొంచెం రివర్స్. మళ్ళీ జరపండి. మళ్ళీ రివర్స్. మళ్ళీ జరపండి. మళ్ళీ రివర్స్. మళ్ళీ జరపండి. మళ్ళీ కొంచెం రివర్స్. ఇట్లా ఇమేజ్ ఖాళీ మళ్ళీ కొంచెం ముంగడ కనండి ఈసారి. ఓకే, ఇట్లా ముంగడ కనేసేయండి. మళ్ళీ ముంగడ కనండి. మళ్ళీ ముంగడ కనండి. ఇట్లా తర్వాత మళ్ళీ ఇటు, మళ్ళీ దీన్ని ఇటు,
ఇట్లా ఇమేజ్ మొత్తం వరకు చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం ఇచ్చేస్తున్నాను. మరి ఇటు కొంచెం మీకు ఎట్లా మీకు ఎంత దూరం వెళ్ళాలో కూడా అక్కడ వరకు అయితే పెట్టేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ నుంచి మొత్తం వరకు వెళ్ళిపోతుంది. నేను ఇంతవరకు ఇచ్చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు ఇమేజ్ అనేది స్లోగా అటు వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ పక్కన ఉన్న ఇమేజ్ని. మళ్ళీ దీన్ని కీ సింబల్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే, ఇమేజ్ని కొంచెం మూవ్ చేయండి. ఇట్లా ఖాళీ ప్లేస్లో మూవ్ చేసేసి ఇమేజ్ని కొంచెం జరపేసేయండి. తర్వాత ఈ ఇమేజ్ని మళ్ళీ ఇక్కడ వరకు మూవ్ చేయండి, మళ్ళీ కొంచెం జరపండి. మళ్ళీ ఇమేజ్ని లాస్ట్ వరకు మూవ్ చేసేసి మళ్ళీ ఇమేజ్ని ఇక్కడికి జరపండి. మళ్ళీ ఇక్కడ వరకు మూవ్ చేసేసి ఇట్లా కొంచెం జరపండి. మళ్ళీ ఇట్లా మూవ్ చేసేసి ఈసారి రివర్స్ తీసుకెళ్ళండి. ఓకే, మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళేసి మళ్ళీ రివర్స్ తీసుకెళ్ళండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ తీసుకెళ్ళండి. మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చి కొంచెం రివర్స్ ఇచ్చేయండి. తర్వాత రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఒక చిన్న ప్లేస్ చూడండి. ఇదైతే సాంగ్ అయితే మ్యూట్ పెడుతున్నాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్ పెట్టేశాను. ఇప్పుడు చూడండి మొత్తం ప్లే చేస్తున్నాను. ఒక లెవెల్లో అంటే లెవెల్లో ఫ్రెండ్స్ వీడియో మొత్తం హైలైట్ ఉంది. ఇప్పుడు లిరిక్ అనేది కొంచెం మనకైతే ఏర్పడట్లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని కొంచెం మీదికి జరిపేసుకున్నాను నేనైతే. ఓకే, మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు నచ్చలేదని చెప్పేసి నేను మీదికి అయితే పెట్టేశాను ఇట్లా. ఓకే, ఇట్లా మీదికి పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇంటి మార్క్ మీద ఇచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా అయిపోయింది. దీన్ని ఎప్పుడైనా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, ఇక్కడ వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అని బట్టి యాప్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకి గ్యాలరీ అయితే సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.